తెల్లవారుజామున పల్లెటూరు మరి కాసేపట్లో మా అందరికీ పెద్ద పండుగ. మ్యాటర్ ఏంటో తెలియాలంటే లాస్ట్ వరకు వచ్చి చిన్నప్పటి నుంచి మాతో పెరిగిన మా ఫ్రెండ్ వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ రా అని అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్తో పాటు నా ఫ్యామిలీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఫ్యామిలీ అందరూ వచ్చేసరి హెల్ప్ చేద్దామని. నిన్నంతా వర్షం పడిన కంగారులో అందరం ఉన్నాం, ఈ రోజు కూడా పడిద్దామని. బై గాడ్ వర్షం అయితే పడలేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా ఎవరి పని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. అసలు ఎంతమంది వస్తున్నారు, ఎలా చేయాలి, ఏం వంటకాలు వండాలి, ప్రతి ఒక్కరు ఫుల్గా బిజీగా ఉన్నారు. లోపల బంతిపూలతో నేను, బయట వంటలతో వీడు, ఇంకా లోపల బెలూన్స్తో వీళ్ళు. ఒకరని కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో పనులు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. బయట కరెంట్ పని, లోపల లైటింగ్ పని, వంట చేయడం, ఆంటీ వాళ్ళు కూరలన్నీ రెడీ చేయడం, టెంట్లు వేయడం, ఒక్కటా రెండా, ఏదైనా పెద్ద ఫంక్షన్ జరిగేటప్పుడు ఎంత హడావుడి ఉంటుందని ఈ రోజైతే బాగా అర్థమైంది. మీకు కూడా ఇలాంటి చర్చ్ ఈవెంట్స్ ఏమైనా జరుగుంటే, మీ చర్చ్లో కూడా ఇలా జరుపుకొని ఉంటే కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నిన్న వర్షంతో ఎంత టెన్షన్గా ఉండి ఈరోజు ఈవెంట్ ఎలా అయిపోద్దని కంగారులో ఉన్న మాకు ఈరోజు ఫుల్ ఎండ్ వచ్చి ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ అవ్వడానికి బై గాడ్ గ్రేస్ మంచి కృప అయితే దొరికింది. సో చర్చ్ అందరూ కలిసి ఈరోజు ఈ చర్చ్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఈలోపు బయట చికెన్ రెడీ, అన్ని మీల్స్ ఫుల్ మొత్తం అన్ని రెడీ అయిపోయినాయి. ఈవెంట్ ఎంత బాగా జరిగిందో తెలియాలంటే మీరు పార్ట్ 2 కోసం కంపల్సరీ వెయిట్ చేయాలి. లోపల ఈ చిన్న చర్చన అయితే అంతా వీడియో షూట్ కూడా అయిపోయింది. సో పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.